శృతి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామో తెలుసా? ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా డైరెక్టర్ రాము సార్ని మరియు ప్రిన్సిపల్ మేడంని వేదికపైకి ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. ఈ శ్లోకం చెప్పడానికి మన ముందుకు వస్తున్నది ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. ఈ శ్లోకం చెప్పడానికి మన ముందుకు వస్తున్నది అభినవ్ మరియు జశ్వంత్. Vaccination drive for children by KMC Hospital. This is the end of slide news. Thank you. Have a good day. Very good. Good morning, everyone. Today's quiz is back to our cycle of grade 1. Australia is the Novak Djokovic cycle entry result. That is the end of the national news. First news. Thank you. Have a good day. Very good. Hello everyone. Today's weather report is brought to you by Adhika of Grade 1. Weather report. 31 degrees Celsius, cloudy sunny. It is 7th of the weather report. Thank you. Have a good day. To the thought of the day is brought to you by substance of grade 1. Silent is sometimes the best answer. I'll repeat again. Silent is sometimes the best answer. Thank you. Have a fantastic day. Start again. Good morning everyone. Today word of the day is brought to you by Sandesh of grade 1. But silence, please spell after me. S-I-L-E-N-C-E. Silence. Thank you. Have a good day. Very good. My name is Mokshita of grade 1. Good morning everyone. My name is Keertan Of grade 1. from grade 1. Today we are going to write. Hi kids, let's shake our body. Come on, dance to the tune. Workout is a fun. Head, shoulders, knees and toes, and eyes and ears and mouth and nose. Head, shoulders, knees and toes. March, march, march. Let's all march. March, march, march. Get your body charged.
అలరించడానికి అంజలి మన ముందుకు వస్తున్నది. అది తెలియజేయడానికి బర్రీ మన ముందుకు వస్తున్నాడు. మనకు వివరించడానికి హాసిని మరియు నందిని ముందుకు వస్తున్నారు. నా పేరు హాసిని శ్రీసాయి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగా నూతన కాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. భక్తి సంప్రదాయపరంగా చూసినట్లయితే ఈ రోజు ధనుర్మాసం పూర్తి అవుతుంది. అంటే నెల రోజులు దీక్ష పూని రంగనాథుని సేవించిన గోదాదేవి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందింది. గోదాదేవి రంగనాథుడు లక్ష్మీదేవి శ్రీ విష్ణుమూర్తుల స్వరూపాలు కావున ఆధ్యాత్మికంగా కూడా ఈ పండుగ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ పండుగను నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. తర్వాత ఈ 3 రోజుల విశేషాలను వివరించడానికి నా స్నేహితురాలు నందిని వస్తుంది. ధన్యవాదాలు. సంక్రాంతిలో ఉండే ముఖ్యమైన 3 రోజుల గురించి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాము. మొదటి రోజు భోగి. భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. సంక్రాంతిలో నెల రోజుల నుండి చేసిన బుద్ధములను విడుదలగా చేసి భోగి మంటల్లో వేస్తారు. రంగురంగుల ముగ్గులు వేయడం, పాలు పొందించడం చేస్తారు. సాయంత్రం బొమ్మల కొడుకు పెడతారు. చిన్న పిల్లలకు రేగి పండ్లు పూలను నెలపై పోస్తారు. ఇలా చేయడాన్ని భోగి పండ్లు పోయడం అని అంటారు. ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమ భోగ భాగ్యాలతో ఇప్పటికీ అలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు. అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తర్వాత అయ్యప్పను మకర జ్యోతిని కూడా ఈరోజు దర్శించుకుంటారు. ఈరోజు గాలిపటాలు ఎగురవేయటం, పందాలు కాయటం చేస్తారు. ఆడవారు ముగ్గులు వేయడం, ముగ్గుల పోటీలు జరుపుకోవడం చేస్తారు. ఈ పండుగ రోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు. స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు
రోజు కనుమ. ఇది సంక్రాంతి చివరి రోజు. నెల రోజులు సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపులుగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది. ధన్యవాదాలు. అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా చెప్పారు. వారిని అభినందిద్దాం. సంక్రాంతి అందాన్ని ఒక నృత్య ప్రదర్శన ద్వారా మనకి అందించడానికి ఒకటో తరగతి పిల్లలు వస్తున్నారు.